నమస్తే. మియాపూర్ డివిజన్ ప్రజలకి ఇప్పుడు అందిన వార్త ఎంతో గొప్పగా ఎన్నో విధాలుగా 5 సంవత్సరాల నుంచి ప్రజల ముందుకు వచ్చి ప్రజల సేవ చేస్తూ ప్రజలకు రావాల్సింది ప్రజలు పొందాల్సింది నేను చేస్తూ ప్రజలు నీతి నిజాయితీగా నిలబడ్డా నాకు తిరుగు లేదని చెప్పే కార్పొరేటర్ నేను ఒక ప్రశ్నిస్తున్నా. మీరు గెలవకతోడికి మీ ఆస్తి ఎంత, గెలిచిన తర్వాత మీ ఆస్తులు ఎన్ని, ఇవన్నీ ఎవడ సొమ్ము? ఇప్పటికీ మీరు కబ్జా చేసేటివి, కబ్జాగా ఉండేటివి ఎన్ని వేల కోట్లు ఉన్నాయి. ఇదంతా ఎవరిది? ప్రజలకు ఏ ఒక్కరికి నిజమైన నిరుపేదకు మీరు గవర్నమెంట్ నుంచి దక్కాల్సింది ఒక డబుల్ బెడ్రూమ్ కానీ, పింఛను కానీ, రేషన్ కార్డు కానీ, ఇలా సంబంధించి ఏదైనా ఒక్కటన్నా మీరు ఒక నిరుపేదకి ఇచ్చారా? మీరు ఇచ్చిన లిస్టు నేను చెప్తా. ఎవరికైతే సొంత మీద ఉందో, ఎవరైతే మీ మాట వింటున్నారో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు. ఎవరికైతే రెండు ఇల్లు సొంత ఇల్లు ఉన్నాయో 50 కోట్లు ఆస్తి, 100 కోట్లు ఆస్తి, ఇదంతా ఎవడబ్బ సొమ్ము? అసలు మీరు గెలవకతోడికి మీ ఆస్తి ఎంత, గెలిచినాక మీ ఆస్తి ఎంత, ప్రజలకు మీరు చేసింది ఎంత, ప్రజలకు చేయబోయేది ఎంత? ఇప్పుడు మీరు గెలుస్తారని నమ్మకం మీకు ఎక్కడిది? ప్రజలు తిక్కోదు కాదు, అన్నీ చూస్తున్నారు, మంచి చెడు. నేను ప్రజలను కూడా ఈరోజు ఒక విషయం మీకు చెప్పాలనుకున్నాను. మన ఓటు హక్కు, మన ఇష్టం. ఇప్పుడు వరకు మన కళ్ళ ముందు ఒక ఎమ్మెల్యే కానీ, ఒక కార్పొరేటర్ కానీ గెలిచిన తర్వాత గెలవకతోడికి వీరి ఆస్తులు ఎన్ని, గెలిచిన తర్వాత వీళ్ళకి ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? మన స్మంటోదం వీళ్ళ కాడికి వెళితే మనకి రెస్పాన్స్ అవుతుందా? మనం ఓటేసి గెలిపించిన తర్వాత మన మాట వినని వాళ్ళు మనకెందుకు? మనకు ఓటేసేటప్పుడు మన ఓటుకు ఒక 1000 ఇస్తారు, 2000 ఇస్తారు. కానీ 1000కి 2000కు అమూల్యమైన మీ ఓటకు అమ్ముకోకుండా దయచేసి నేను ప్రతి ఒక్కరిని ఒకటి అడుగుతున్నాను. నీతి నిజాయితీగా ఉండే వాళ్ళ కోసం మన స్వతంత్రం మనం దక్కించుకోవాలి. మన తెలంగాణ గడ్డ మనం దక్కించుకోవాలి. మియాపూర్లో ఈ నాయకులు పెట్టిన కబ్జాలను తీసి కొట్టి పడేయాలి. మనకు దక్కాల్సింది మనం తెచ్చుకోవాలనుకుంటే అందరూ ఒక బాట ఉండాలి, ఒక మాట ఉండాలి. అమూల్యమైన ఓటక్కు మీరు అమ్ముకోకుండా నీతి నిజాయితీగా నిలబడిన వాళ్ళకి, నిరుపేదకి ఓటేసి గెలిపించి మన హక్కులను మనం తెచ్చుకుందాం. మన భారతదేశాన్ని మనం కాపాడుకుందాం. మన తెలంగాణ గడ్డ దోచుకున్న దొంగలని తరిమి కొట్టాలి అన్నదే నా ఆలోచన. నమస్తే, ఉంటాను.